కామెడీ ప్లస్ ఎమోషన్ కలగలిసిన మూవీ రంగ్ దే మార్చి 26న విడుదల. హలో యూర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో తెల్లవారితే గురువారం సినిమాతో మన ముందుకు వస్తున్నారు ఆ మూవీ టీమ్ సింహ అండ్ చిత్ర అండ్ నిషా. సో వాళ్ళతో మాట్లాడి మూవీ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ట్రైలర్ చూసాము, మీరు చెప్పినట్టే నెక్స్ట్ ఏంటి అని ఒక సస్పెన్స్ ఉంది. యూజువల్గా పెళ్లిలలో తెల్లవారితే గురువారం అని మనం కార్డులో, వెడ్డింగ్ కార్డులో రాస్తాము. సో ఆ టైంలో హీరో ఎక్కడికన్నా వెళ్ళిపోవడం, హీరోయిన్ వెళ్ళిపోవడం, అలాంటి ట్విస్ట్ ఏమన్నా ఉందా సినిమాలో? యా అది అంటే ఆల్రెడీ చెప్పాం, రివీల్ చేసాం అది టీజర్ లో చెప్పినట్టుగానే. పెళ్లి టైంలో, పెళ్లి ముహూర్తం తెల్లవారితే గురువారం, ఆ టైంలో హీరో వెళ్ళాల్సి వస్తుంది. అది ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు ఏంటన్నది సస్పెన్స్. ఓకే, సో మీరు చెప్పండి, ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరిలో ఎవరితో ఎక్కువ జర్నీ ఉంటుంది మీకు? You will get to see in movie. We should not reveal this. So tell about your That's character. a kind of suspense, yeah. So my character, that also I should not reveal, but little bit I can, just for like yes, answer. Okay. So my character is a doctor character. Okay. And very interesting one, like most entertaining kind of, because she is in her own world with her relationship of like how she is looking forward for her life, like she will get into marry or not, with confusing state. Usually girls goes into this kind of situation, so that's how. Okay. Yeah. So me character cheppandi. Yeah, my character is a simple girl. Okay. The girl who loves her father a lot and respect her, and she is gonna do something for her father in this movie. Okay. For the for happiness of her family and her father, of course. So and also in this movie I'm gonna play, like I have played lots of emotions, like experiments were there, like how many emotions I can portray. So that was there, like crying is there, love, anger, fear, whatnot, like everything is there. So getting this character and playing this character was like boon for me, because initially if I'm getting character like this, so it was none less than a blessing or something, I would say. Or I loved my character in the movie. In the very beginning, when they narrated me the story, this was the character I fell in love with, so and I got that character and loved it. ఓకే, సింహ మత్తు వదల తర్వాత మళ్ళీ ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మత్తు వదల తర్వాత అనేం లేదండి. నాకు ఏదైనా ఇప్పుడు ఇలాంటి సినిమా చేయాలి, అప్పుడు అలాంటి సినిమాలు చేయాలన్న ఆ లెక్కేం లేదు. ఈ మత్తు వదల చేసిన తర్వాత 1 monthకి అది చూసి డైరెక్టర్ నాకు ఈ స్టోరీ తీసుకొచ్చాడు, అండ్ ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది కాబట్టి చేశాను అంతే. బట్ దాని తర్వాత ఇలాంటి సినిమా చేయాలి అలాంటి లెక్కలేదు. అంటే జనరల్ గా మనకి హీరో ఎలివేషన్స్ ఎక్కువ ఉండి హీరోని బేస్ చేసుకుని కాన్సెప్ట్ వస్తాయి. మీరు అలా కాకుండా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి సజెస్ట్ చేశారంటారా? అంటే ఇప్పుడు హీరోయిజం అది ఉండొచ్చండి, అది కథలో రెలవెన్స్ ఉంటే, అది కథకి అవసరం అయితే ఉండొచ్చు. అనవసరమైన హీరోయిజం ఊరికనే పెట్టాలని ఉంటే అది బాగోదు. సో అదొకటే నేను చూసుకుంటాను. అంటే కథ బాగుండి, కథ డెఫినెట్గా ఇప్పుడు కథ నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను, చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను, అండ్ సో చాలా ఎంజాయ్ చేశాను. సో అదే ఆబ్వియస్లీ జనాలు కూడా ఫీల్ అవుతారన్న నమ్మకం ఉంది. సో నాకు ఎప్పుడైతే నచ్చిందో జనాలు కూడా నచ్చుతుందనే నమ్మకంతో యాక్సెప్ట్ చేశాను. కానీ ఈ హీరోయిజం అది అవన్నీ చూసుకోనండి. ఓకే, సో అంటే స్టోరీ రాసుకొని మీ దగ్గరికి వచ్చారా? మీరే స్టోరీ పర్ఫెక్ట్గా ఆయన స్క్రిప్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు వచ్చి చెప్పారా? అంటే ఆల్మోస్ట్ అంటే చేంజెస్ జరిగాయి నాకు వచ్చిన తర్వాత. తను అప్పటికి వచ్చినప్పటికీ ఒక 70% కంప్లీట్ అనుకోవచ్చు, 60 to 70% స్క్రిప్ట్ తోటి వచ్చాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా బిఫోర్ లాక్డౌన్ వచ్చిన స్క్రిప్ట్ అనమాట. సో త్రూ అవుట్ కూర్చొని డెవలప్ చేసుకుంటూ ఒక అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేశాను. ఓకే, ఈ హీరోయిన్స్ మీరు సజెస్ట్ చేశారా, డైరెక్టరే ఆయనే తీసుకున్నారా? డైరెక్టర్ అండి. వర్కింగ్ విత్ సింహ ఎలా ఉంది మీకు? తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది సెట్లో కానీ? సింప్లీ వెరీ నైస్. ఎస్, सिम्हा की ये सेकंड फिल्म है, बट आई डोंट थिंक फोर्थ फिल्म కదా. yes,
बट आई फाउंड कि बहुत ही एक्सपीरियंस है सिम्हा Okay. को, और आई डेंट फाइंड कि वो न्यू वाला फीलिंग है, बट हाँ एक कैरेक्टर को लेके फ्रेश फीलिंग है, कैरेक्टर కోసం ఉంది. बट if you are working about, if you are talking about work, so Simha have very good experience, and I again say, repeat, like he is very sincere in his work. I like his sincerity about his work, and especially when he is working on set, he is completely into his character. So as an actor, actually I'm repeating in all the interviews because this question is very common, like how working with Simha. So my answer always same, because it is there. So yes, I learned this from Simha. Thank you Simha again. చెప్పాడా మీకు? Not acting tips, that's something, you know, like as an actor you have to be in your character, and if your co-actor is in, matlab co-actor completely into his character, so you know, like something is very supportive kind of, and you feel comfortable. Arey, my co-actor is completely in his character, so I can also be in my character, and then work is very easy. Especially if you are working in different language. So Telugu is not my mother tongue. Yeah. But nowadays I'm feeling like Hyderabad is my second home. Oh. Because I'm completely, you know, more days I'm spending here, like not at home. So, but स्पेशल थैंक्स टू सिम्हा अगेन, क्योंकि बहुत कंफर्टेबल फील होता है जब आप को एक्टर के साथ काम करते हो और सेट पे रहते हो. आपका लैंग्वेज नहीं है वो, बट आपका को एक्टर इतना सपोर्टिव है कि ही इज सिंपली वर्किंग इन हिज ओन स्टाइल इन वेरी सिंसियर वे. And I think he's belonged to very good family. I mean, very well reputed family, and everybody, I mean, all legendary actors and, you know, artists are there. సో యాక్టింగ్ బ్లడ్ లోనే ఉంది. Yes, acting also, and he have good knowledge of singing because Kal Berwa sir is there. Yeah. His father, such a legendary person. So Yeah, I can say ki, like, you know, I mean, so somewhere you are prepared with డైరెక్షన్, and యాక్టింగ్, మ్యూజిక్ everything. Yeah, so he have good knowledge, and Multi-talented. and that shows in his you know, sincerity, ఓకే. which I personally felt. That sincerity comes from, I think, all these things, right? Thank you. है ना. और इन्होंने चाइल्ड मतलब बचपन में वो Yeah. शूट किया है, एवरीबडी नोज. सो Yes. सी फ्रॉम दैट टाइम ही इज इनटू दिस थीम ऑफ ऑल दिस थिंग्स. సో ఎనీ కంప్లైంట్స్ అబౌట్ సింహా సెట్ లో ఏదైనా? Yes. yes. Tell me. One is there. What? He is always like 80% of the time. Phone? No, not phone. Yes, phone also. Sometimes. But 80% of the time he is in his character, even if we are not going to shoot abhi, like immediately. We Okay. have plenty of time, like some setup is going on, like some. You're just chilling. Yeah, I'm chilling and he's silent on set. He was He's into like that this. character mode. Oh. He's very calm person, I would say. That is his specialty, I guess. Are you calm in reality or just behave like this Yeah. in front of I too want అది he నాకు doesn't look డౌట్ గా like ఉందండి. calm. మీరు అలా యాక్ట్ చేస్తారా లేదంటే మీరు బేసిక్ గా అంటే ఇంట్రోవర్ట్ గా Yeah. కొంచెం అంతే, సైలెంట్ కొంచెం గా అంతే, అంటే decent కొంచెం- గా? Ambivert, introvert or extrovert. Extrovert though he's not. నాకు కొంచెం No, I don't think. అలవాటు అవడానికి టైం పడుతుంది. అంటే ఇంట్లో మామూలుగానే ఉంటాను, బయటకు వచ్చి అంటే తక్కువ ఇన్ని డేస్ వర్క్ చేశారు కదా, ఇంకా వాళ్ళతో అంటే అలా కాదు. అంటే closeness నాకు ఒక zone రాలేదా? ఉంటుంది, ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ చుట్టే ఒకలా ఉంటాను. ఇంక బయటకు వచ్చిందంటే కొంచెం కామ్ మొత్తం. మీ హీరోయిన్స్ మిమ్మల్ని ర్యాక్ చేసి ఉంటారు కదా. అది ఒక కంటిన్యూస్. ఇస్ దేర్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్ బిట్వీన్ షూటింగ్ టైమ్ లో తనను ర్యాక్ చేయడము మీరు ఏదన్నా విషయం? ర్యాక్ చేయడం కాదు కానీ ఒక సీన్ లో నన్ను కొట్టే సీన్ ఉంటుంది. నిజంగా కొట్టారా? నిజంగా కొట్టడం కాదు. ఆ అమ్మాయి షూటింగ్ స్టార్టింగ్ నుంచి అబ్బా ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు ఇద్దరు ఎవరు కొడతారు? నిషా. యు ఆర్ వెయిటింగ్ టు Yeah, I was like, Ah. kabhi hoga. I want that scene to, you know, shoot pehle. Matlab, I was so excited for that scene. Always I used to Kopam always unda I used to meedevanna? see Simha. I'm Yelledu. waiting for that scene. I'm waiting for that scene. Bas. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆఫ్టర్ దట్ షాట్? Actually, I was like, I always used to say that scene is gonna come soon. That scene, and when we started shooting that scene, I didn't want to hit him. Like I was just teasing him, but I don't know. I didn't hit him
purposely, but वो हो गया like Okay. heat of the moment वो लग गया and it came out really well, so they took that shot only. ఎంటైర్ మూవీలో ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకున్నారు? మీరు ఇద్దరితో వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకునే వాళ్ళు? Okay, diplomatic answer you can say. మీ హీరోయిన్సా, మీరా? మా డైరెక్టర్ ఇక్కడ లేడు కాబట్టి ఆయన చేశారు. I supposed to say. దిస్ ఈస్ టూ మచ్ అండి. అంటే డైరెక్టర్ కి నచ్చేది కాదా మీరు ఎంత చేసినా ఇంకా ఏదో ఒక చిన్న ఫాల్ట్, నో ఐ నీడ్ మోర్ పర్ఫెక్షన్ అంటూ అదేం కాదులే. చేసేవాళ్ళు? Even we wanted to do. Like, Okay. sir, please take it one more, na. I got it. ప్రాంప్టింగ్ చెప్పారా మీకు? మీ ఓన్ డైలాగ్స్? No, I No prompting. నో ప్రాంప్టింగ్. No. I never like to take prompting from my first film. Like, Great I kada. always wanted to Mana try, great like, okay, I cheyali. should speak, I learn, and then yes. So in dialect delivery, like, I feel like I'm a Telugu girl. ఓకే. Yeah. సో డైలాగ్స్ చెప్పే టైంలో తెలుగు కాదు కాబట్టి ఏదన్నా డిఫికల్ట్ అనిపించిందా మీకు? No, like if I have gone through my dialogues and I have read it properly, then I can say it, like no difficulty is there. And also for this movie na, the one great thing I would say is we did our workshop really well. Like sincerely, we attended them all, and that helped a lot. in ఓకే. movie ఓకే. shoot. సో ఇద్దరు హీరోయిన్స్ లో ఎక్కువ ఎవరితో రొమాన్స్ చేశారు? సినిమా రొమాన్స్ ఈమెతోటి ఉంటుందండి, చిత్రతోటి. ఓకే. తిన్నతోటి పెద్ద రొమాన్స్ అంటే పాపం ఫాదర్ ట్రెడిషనల్ ఆ Traditional, బ్యాక్గ్రౌండ్ yeah. నుంచి వచ్చింది కదా. Family. అలా ఏం కాదు, బట్ అంటే మా కథ ప్రకారం మా ఇద్దరు క్యారెక్టర్స్ మేము ఇద్దరు ఫస్ట్ కనెక్ట్ అవుతాం. ఓకే. తినతోటి రొమాన్స్ అంత ఉండదు. ఓకే. Different kind of romance. రిగ్రెట్ అయ్యారా తనతో Love. రొమాన్స్ లేదని? You can రిగ్రెట్ ఫీల్ అయ్యారా తనతో you can see different kind of love with different Okay. kind of romance. Emotions. Yeah. Emotions, yes. సో హౌ కంఫర్ట్ ఎలా ఉంటుందండి? అంటే సెట్ లో అందరూ ఉంటారు, రొమాంటిక్ సీన్స్ చేయాలంటే కొంచెం ఆక్వర్డ్ గా, నర్వస్ గా అలా మీ ఇద్దరు ఎవరికి అనిపించింది? ఎవరు ఫ్రీగా ఉన్నారు? మీకు అనిపించిందా? అంటే కొంచెం ఉంటది. అదే అంటే మైండ్ లో పెట్టుకోకూడదండి, అందరూ అవన్నీ మైండ్ లో తీసేసి చేయాల్సింది చేయడమే. Okay. Yeah, like how she said, like workshop we did, so that's helps a lot in other ways, because you know we know on set like what we are going to shoot. So if you know like what you're going to shoot, it means somewhere you are clear in your mind. And a special thing is like your director is very clear what he wanted to take. So if all these things are very clear, so you can easily go and like there is no confusion. Okay, what we are doing today, everything, you know, like pehle se informed and all, so that was easy. ఓకే. సో మీ డైరెక్టర్ గురించి చెప్పండి. అంటే ఆయన టేకింగ్ ఎలా ఉంది? అంటే స్టోరీ చెప్పడం వరకు చాలా మంది బాగా చెప్తారు, బట్ తీసే టైంలో స్క్రీన్ ప్లే కానీ వాట్ ఎవర్ చాలా అనుకున్న లెవెల్ కి రావు. సో ఇది మీకు స్టోరీ ఎలా చెప్పారో దాన్ని మించి బాగా డైరెక్ట్ చేశారని చెప్పొచ్చు. మీ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ మా డైరెక్టర్ పర్ఫార్మెన్స్ నాకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది ఏంటంటే నా ఇస్ గుడ్ డైరెక్టర్ అండి. ఎందుకంటే నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు ఏదైతే విజువల్ వచ్చిందో మైండ్లో, నాకు ఒక ఇమాజినేషన్ వస్తుంది నరేషన్ అయినప్పుడు, యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇప్పుడు సినిమా చూసినప్పుడు అదే ఉంది. సో ఆబ్వియస్లీ తను అనుకున్నది తను క్లారిటీగా చెప్పాడు, అదే క్లారిటీతో తీసాడు. సో ఎక్కడా కూడా ఒక ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఒక కొత్త డైరెక్టర్ లాగా అలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా హ్యాండిల్ చేశాడు. సో ఓకే. అండ్ మ్యూజిక్ కాలభైరవ గారు సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆయన ఎవరు సజెస్ట్ చేశారు, మీరేనా? లేదండి, అప్పటికే ఆయనకి సినిమాలు వచ్చి 2 బయటకు వచ్చినాయి కదా, డైరెక్టరే. ఓకే. అండ్ విజయ్ దేవరకొండ సాంగ్ లాంచ్ చేశారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని గురించి చెప్పండి. ఆ సాంగ్ ఆయన రిలీజ్ చేసి ఆయన ట్విట్టర్ లో, ఇన్స్టాలో పోస్ట్ చేయడం మూవీకి ఎంతవరకు హైప్? That's a kind of a special feeling, because yeah, obviously he's famous for his you know all those kind of roles, and he's promoting a song in that way, and especially that song Milega Milega, that's a very you know smooth, and you can find you know like sometimes we are in that mood, like we have different kind of mood, so sometimes we want to, so I think Milega Milega is the best song for that kind of mood in which you just wanted to listen beautiful romantic smoothing song. Okay. So yes, thanks to Vijay Devarakonda. ఓకే. సో మీరు అంటే మీకు కూడా మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఆ కైండ్ ఆఫ్ మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ఏదైనా డాన్స్ బీట్ సాంగ్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఆ మెలోడీ సాంగ్స్ మా ఇద్దరికి Yeah. మీ ఇద్దరిదియా? ఓకే.
అండ్ ప్రీవియస్ సాంగ్ కూడా ఇంకొకటి రిలీజ్ చేశారు. He's dancing in that song. ఓకే, అది తనతోటి. ఈ ఇద్దరిని కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి. అవును. ట్రైలర్ లో మూవీలో చూస్తే ఇద్దరు ఒకేలా ఉన్నారు, బట్ ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది, ఎవరెవరో తెలియట్లేదు. Yeah, she was also telling me people are confusing, you know. So I was like, yeah. సీరియస్ గా అంటే ఫేస్ కట్ స్క్రీన్ మీద ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఎవరు ఏ హీరోయిన్ అని That day in Vanity, one girl also said same thing. So you also said, na, like, similar. but we didn't find. But yeah, you are right. ట్రైలర్ లో కష్టంగానే ఉంది. అంటే సినిమా మొత్తం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది, clarity వస్తుంది. ఆ ట్రైలర్ లో సాంగ్స్ లో. That's why you have to watch full film, especially on 27. Then you will get to know clarification. ఓకే, సో ట్విస్ట్ మీకు ఇస్తారా? ట్విస్ట్ మళ్ళీ అది మూవీ చూడాలని చెప్పకండి. అంటే ట్విస్ట్ ఆడియన్స్ ఫీల్ అవుతారా, మీరు కూడా సినిమాలో ట్విస్ట్ ఫీల్ అవుతారా? Thoda explanation, like I didn't get you exactly in Telugu. Is Could there you- ट्विस्ट like- आपको मिलेगा कि ఆడియన్స్ కో మిలేగా? యా, obviously audience ko milega. And the twist is, you know, starting from your character, your point. Yeah. No, What no. is that? Yeah. Twist is there, and so many, not only 1, 2, 3 surprise elements are there, and I'm not gonna tell you that from whom it's gonna come. Okay. So for that you have to watch the ముగ్గురు movie. నుంచి ఓకే ముగ్గురు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ మీరు నువ్వు మరీ మగధీర లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మర్యాద రామన్ ఇక్కడ అన్నారు కదా, అదైతే లైన్ డైలాగ్ చాలా హైలైట్ అయింది. Thank you. అది ఎవరండి డైరెక్టర్ థాట్ ఏనా, మీరు చెప్పారా? లేదు ఇది ఒకటి పెడదాము రీచ్ అవడానికి audience కి? ఆయన క్రెడిట్. ఓకే, డైరెక్టర్ గారు And our writer garu also. డైరెక్టర్ అంటే ఇద్దరు హీరోయిన్స్ There. ఎక్స్పెక్ట్ చేస్తారా మగధీర లెవెల్లో మిమ్మల్ని? తినే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా చెప్పేది. అవును ఇవిడికి. See, everybody is confused about like నేను No, in actually teaser we కొంచెం didn't show the face that time. Yeah, in that's a that, suspense. yeah. Back shot is that. నేను కొంచెం అది ఉండొచ్చా లేదా అంటే మగధీర రిఫరెన్స్ మలయాళం రిఫరెన్స్ ఎందుకు అని యాక్చువల్లీ కొంచెం ఆలోచించా. Okay. లేదు బాగుంటది డెఫినెట్ బాగుంటది అని చెప్పి పెట్టించారు మా డైరెక్టర్. Everybody liking that dialogue, by the way. Yeah, like, yeah. Very catchy one also. Have you both seen the Magadhira and Maryada Ramana? Yes. So now tell me, Tanu Magadhira or is a kind of Maryada Ramana? He can be both, I Both. say. You'll get to see that in movie. I'm asking about in personal. In person. In person fighting ఏం చేస్తాను. So Maryada Scenes Ramana. Maryada Ramana. Okay, so if you will ask to me, so I think I have to work more with Simha, then I will give proper answer for this. Yeah, tell me. You gonna do if I'm saying if you'll do 10 movies also, na, then also you'll never get to know who Simha really is because he never talks. He never No, he started talking. Now it is like we used to talk like, you know, he used to talk in Hindi, I used to talk in Telugu. Okay. So that was, అక్కడ పోయేది సార్. yeah, that was there. నాకు హిందీ రాదు, ఆమె తెలుగు రాదు. Yeah, Nice conversation. but his Hindi is like quite nice and cute one. Like, ఎక్కువ because of expose what అవ్వరా feelings కానీ he don't expose much. No. I told you, he's Yeah. very sincere Very on set. calm. With sincerity is working in his character especially. But sometimes All the he time. opens up. Sometimes. Kuncham. తనతో వర్క్ Yeah, చేయడానికి are you like, interested, are you willing in future? Yes. In- Simha is a nice guy to okay, work with. Then He's a fun guy. Definitely, Sometimes. definitely. That's why I told, like, if I'll work more, I'll get to know and then I can answer you హీరోయిన్స్ properly. ఫేవరెట్ కో యాక్టర్ అయితే వారాహి చలనచిత్రం అంటే ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీతో కూడా వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన సినిమాలన్నీ మంచి స్టోరీ బేస్డ్ ఉన్నవే యాక్సెప్ట్ చేస్తారు. వారాహి లౌక్య ఈ రెండు కాంబినేషన్స్ రావడానికి రీజన్ ఏంటి? అంటే డైరెక్టర్ ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఇంచుమించు అంటే ఫస్ట్ వారాహి వచ్చింది అనుకో, నాకు కరెక్ట్ గుర్తులు చాలా రోజులైంది. బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని రోజుల తర్వాత లౌక్య వాళ్ళు కూడా సరే కలిసి చేద్దాం అన్న ఐడియా వచ్చింది. ఓకే. ఇద్దరికి బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరికి స్క్రిప్ట్ సాయి గారికి కానీ బెండి గారికి కానీ స్క్రిప్ట్ బాగా నచ్చింది అండ్ అది మాకు యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్రియేటివ్ ఇన్పుట్స్ కానీ వాళ్ళు తీసుకునే కేర్ కానీ చాలా హై లెవెల్లో ఉంటుంది. అది తెలిసిందే వారాహి కానీ లౌక్య కానీ. సో వీ ఆల్ వర్ వెరీ లక్కీ ఈ రెండు బ్యానర్స్ వచ్చాయని చాలా ఆనందం. మీ అందరికీ తెలుసు వారాహి బ్యానర్ is one of the Yeah, leading yeah. production house in South industry. Yeah. But Lokia also doing very good
we can, you know, see color photo. యా యా Now తెల్లవారితే గురువారం. సో ఫ్యామిలీలో అండి ట్రైలర్ చూసి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా చూసారా? లేదండి ఇంకా చూడాల. సో ట్రైలర్ చూసి వాళ్ళే ఎవరు ఏమేమి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీ పర్ఫార్మెన్స్ గురించి? అంటే ప్లస్ లైనా నెగిటివ్స్ కూడా చెప్తుంటారా మీ సినిమా చూసి ఇంట్లో? చెప్తారు, రెండు చెప్తారు. ప్లస్ ఏం చెప్పారు, నెగిటివ్స్ ఏమైనా చెప్పారా? అంటే పర్టికులర్ గుర్తులేదు. అంటే మత్తలో నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్ ఉంది అని చెప్పారు, మోస్ట్లీ అంతే. ఓకే. అండ్ ఎంజాయ్ చేశారు, ట్రైలర్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. హీరోయిన్స్ ఎక్కువ చూపించలేదుగా పాపం, హీరోయిన్స్ గురించి ఏం చెప్పారు? ట్రైలర్ లో వాళ్ళ ఫేస్ చూపించలేదు, ఏం చూపించలేదు వాళ్ళకి. Right question. Even I wanted to know. చూపించారుగా ఇద్దరు. ఎక్కడండి కనిపించే లోపు ఈ అమ్మాయి 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 అనుకునే లోపు వెళ్ళిపోతున్నారు. అంటే మూవీలో ఎప్పుడు బెస్ట్ ఎలిమెంట్స్ దాస్తాం కదండి సినిమాలో చూపించుకోవడానికి. ఓకే. సో ఈ బెస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట, సినిమాలోనే చూడాలి మీరు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ డామినేషన్ లా ఉంటుందా, మీ క్యారెక్టర్ ఎక్కువ డామినేటింగ్ గా ఉంటుందా మూవీలో? చూసాక ఆడియన్స్ కి ఎవరు కనెక్ట్ అవుతారు? ఇద్దరు హీరోయిన్స్ అవుతారా లేదంటే మీరు అవుతారా? బికాస్ మీరు ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి మీకు స్టోరీ అంతా మీరు త్రూ అవుట్ ఉంటారు కదా. ముగ్గురుతోటి సమానంగానే చెప్పొచ్చు. I think poster saying many things. యా ఇద్దరు హారన్ కొడుతూ టార్చర్ చేస్తున్నారు కదా పాపం. నిజంగా జనాలు నాతోటి సింపతి ఫీల్ అవుతారేమో, అవ్వాలని చూసుకుంటా. నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే టార్చరేనా? It's totally depend on situation. వాళ్ళు ఉన్నట్టుంటే క్యారెక్టర్స్ ఉన్నట్టుంటే టార్చరే. It's totally side. from side. no, from both the side it's totally depend on situation. That's why he is like, you know, he got this real. ఇలా ఉంటే ఓకేనా రియల్ లైఫ్ లో కూడా? రియల్ లైఫ్ లో పర్లేదులేండి, బాగానే ఉన్నారు. మేనేజా? ఓకే. అండ్ మీరు చిన్నప్పుడే ఎమదొంగలో చేసిన బిట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మేము అంటే మీరని తెలియలేదు నాకు ఇప్పటిదాకా. చిన్నప్పుడు సినిమాలు చాలా చూసాము. ఆ ఏజ్ లోనే ఎందుకండి సినిమాల్లోకి రావడానికి? అంటే ఆ ఏజ్ లో అంత ఆలోచన లేదండి సినిమాల్లోకి రావాలని. ఇంట్లో ఖాళీగా ఉన్నాడని చెప్పి బాబాయ్ తీసుకుని పెట్టాడు. అంతకు మించి ఆ సినిమాల్లోకి వెళ్ళాలి అలా అంత ఆలోచన అప్పుడేం లేదండి. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది సీరియస్ గా? ఎప్పుడు? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీలో అందరూ సినిమాల్లో ఉండడం వల్ల నాకు బాగా తెలిసింది క్లోజ్ ఏంటంటే సినిమాలు. పెద్ద చదువుకోలేదు నేను ఎప్పుడు, ఐ నెవర్ అ గుడ్ స్టూడెంట్. సో నాకు ఎప్పుడు మూవీస్ అంటే ఇంట్రెస్ట్. స్కూల్ ఎగ్గొట్టి నాన్నతో పనికి వెళ్ళడం, లేదా బాబా షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళడం. అంటే నాకు అట్మాస్ఫియర్ ఎప్పుడు ఇదే ఉండేది. సో పెరగడం అంటే ఏదైనా దీంట్లోనే చేయాలన్నట్టు ఉండింది. సో అది మెల్లగా పెరుగుతుండగా ఏం చేసినా సినిమాల్లోనే చేయాలి అన్నట్టు అది ఇంప్రింట్ అయిపోయింది. ఇంట్లో ఎప్పుడు చెప్పారు మరి మూవీస్ లో యాక్ట్ చేస్తాను అని? వాళ్ళకి అంటే ఒక్క సందర్భంలో చెప్పినట్టు గుర్తులేదండి. అంటే ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి తెలుసు యాక్టింగ్ చేస్తాడేమో, ఇంట్రెస్ట్ ఉందేమో అని. ప్రాబబ్లీ అంటే రంగస్థలంకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. ఓకే. ఆ టైంలో చెప్పుండొచ్చేమో, ఓకే, అది కరెక్ట్గా గుర్తులేదు. ఓకే. సో జనరల్గా ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తే ఈజీగా ఆఫర్స్ వస్తాయి, ఈజీగా సక్సెస్ వస్తుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంటుందండి మాకు, బెటర్ ప్లాట్ఫామ్, అది కరెక్టే. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత నేను చూసినంత సినిమా ఒక బయట వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చూసుండకపోవచ్చు, ఆర్ నేను నాకున్నన్ని కాంటాక్ట్స్ ఉండకపోవచ్చు. ఆ విధంగా నాకు అప్రోచ్ బెటర్గా ఉంటుందేమో, నాకు అప్రోచ్ ఈజియర్గా ఉండొచ్చు. బట్ ఒకసారి అప్రోచ్ అయిన తర్వాత అక్కడ నిలబడాలంటే ఎవరికైనా ఒకటే అండి. మనం చాలా మంది అలా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి నిలబడిన వాళ్ళని చూసాం, బయట నుంచి వచ్చి నిలబడగలిగిన వాళ్ళని చూసాం. సో అక్కడి వరకు ఎలా ఉన్నా ఆ తర్వాత సక్సెస్ వేరు, అప్రోచ్ వేరు. ఓకే. సో నాన్నగారిని మీరు ఎప్పుడన్నా నాకు సజెస్ట్ చేయండి, మీరు వాళ్ళని వీళ్ళని అలా ఎప్పుడు అడగలేదా? మీ ఓన్గానే మీరు మత్తువాదుల నుంచి ఓన్గా వెళ్ళి మీకు ఓన్గా ఆడిషన్స్ వాట్ ఎవర్ ఇచ్చి సక్సెస్ చేసుకున్నారు. సో అప్పుడు ఏం చెప్పారు? మీరు అడిగారా నాకు ఏమైనా హెల్ప్ చేయండి, వాళ్ళకి వీళ్ళకి చెప్పండి, అలా రిఫర్ చేయండి, అలా ఎప్పుడు అడగలేదు ఎవరిని? అలా ఇష్టం లేదండి అడగడం కూడా. ఓకే.
అండ్ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు వస్తున్నారు. వాళ్ళతోనే మీ కెరియర్ స్టార్ట్ అయింది. వాళ్ళ మూవీలోనే కదా యమదొంగలోనే చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటి? అడగగానే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే మాకు చాలా రోజుల నుంచి బాగా క్లోజ్ అండి. తారక్ కన్నా బాగా తెలుసు. సో అంటే బాబాయ్ ఎలాగో వస్తాడు, ఫ్యామిలీ కాబట్టి. అండ్ తారక్ అన్న కూడా అడిగిన వెంటనే హీ వాజ్ లైక్ డెఫినెట్గా వస్తానని చెప్పారు. సో లైక్ ఓవర్ ద మూన్, అసలు చాలా హ్యాపీ. ఎన్టీఆర్ గారితో ఎలాంటి రిలేషన్ ఉంది మీకు? అంటే బాబాయ్ సినిమాలో యమదొంగ ఆ టైంలో నుంచే బాగా క్లోజ్ అండి. అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, బాగానే క్లోజ్. ఓకే, సో మీరు చెప్పండి, రాజమౌళి గారు అండ్ ఎన్టీఆర్ గారు లెజెండరీ డైరెక్టర్, లెజెండరీ యాక్టర్, ఆయన వస్తున్నారు అండ్ మీ ఫిలింకి ఆ నర్వస్నెస్ ఉందా, హ్యాపీనెస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా, మిక్స్డ్ ఫీలింగ్ ఉందా? Nervous also, and yes, बहुत ज़्यादा excitement है. Okay. చాలా excitement ఉంది. చాలా హ్యాపీగా ఉంది also. Okay. So let's see. I'm waiting for tomorrow time. You tell about. Yeah. Since it's my first now, and every first is special, and on that special occasion, if those special persons are coming now, so I would say it's a blessing on me that I'm doing this movie, and they both are gonna come for the pre-release event. Yeah. Like, excited, happy, nervous, of course, little bit, but couldn't be more happier than this. Like. ఓకే, సూపర్ డూపర్ హ్యాపీ. ఓకే, సో అందరూ రాజమౌళి గారి RRR కోసం వెయిట్ చేస్తున్నారు. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీరు ఆ మూవీ గురించి ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? ఏంటంటే అంటే మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు, అంతకు మించి నేను చెప్పగలిగింది ఏం లేదు. మీరు ఎప్పుడు షూట్ స్పాట్కి వెళ్ళటం, లొకేషన్లో ఎప్పుడు వెళ్ళలేదా? అప్పుడప్పుడు. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ ఎలా ఉండబోతుందంటే అది ఇంక నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఓకే, ఆబ్వియస్లీ ఆల్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది. ఓకే, ఓకే. సో ఫైనల్గా ఈ మూవీ తెల్లవారితే గురువారం అంటే చాలా సినిమాలు వస్తున్నాయి రీసెంట్ టైంలో, ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఆ ఆడియన్స్ని కొత్తగా అనిపించే ఎలిమెంట్ ఏంటి ఈ మూవీలో? సో స్టోరీ అండి, మెయిన్గా చెప్పాలంటే ఈ స్టోరీ ఇంతవరకు నేను చూడలేదు తెలుగులో. సో ఇందులో అంటే ఆ స్టోరీని నడిపిన విధానం, ఉన్న హ్యూమర్ కానీ, సస్పెన్స్ ఎలిమెంట్ కానీ మొత్తం అన్నీ కలిపి ఉన్న కథ ఇది. సో ఓకే, సో మీరు tell about the special element in the తెల్లవారితే గురువారం compared to rest of the films. Yeah, like if we say rom-com, like it's always fun, it's romance is there, like comedy is there, but in our movie it's a rom-com only, but few suspense elements are there, and I don't know whether I should say this here or not. Okay, suspense. Why we are focusing on this word, because it's there. Like you are gonna watch something different we usually watch in rom-com. So the story is quite different. I've never watched that story before. Like not here, in other industry also. So the story itself is very interesting. Like people should go and watch. Okay. So మీరు I think after a long time in Telugu industry, this kind of entertainment is coming. So please, I would like to request all of you, please go and watch. మీరు అందరికీ సినిమా వచ్చి మీ అందరికీ సినిమా వచ్చండి. సినిమా చూసింది తర్వాత మీరు అందరికీ తప్పకుండా నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళండి. ఓకే, చాలా కష్టపడింది పాప. కొంచెం you can help me out, right? No, they understood. Yeah. So that more laugh, more fun is there. Good, like full entertainment, I would say. Okay. Yes, and how they said suspense and all the time laughing and elements are there. So people wants to see in this kind of rom-com. ఓకే, సో ఫైనల్గా ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఫ్యామిలీ అందరితో కలిసి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఒక మంచి రోల్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తానండి, ఆబ్వియస్లీ. ఓకే, అండ్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో మీకు బాగా నచ్చిన సినిమా, ఎలాంటి సినిమా మనం చేస్తే బాగుండు అనిపించిన సినిమా ఏదైనా ఉందా?
రీసెంట్ సినిమాలో ఏమో అండి, అంటే మా సినిమా దాంట్లో పడి వేరే సినిమాలు ఏం చూడలేదా? చూశాను కానీ నా ఫోకస్ అంతా మా సినిమా వస్తుంది బాగుంటుందని అనిపించింది. వేరే సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎప్పుడు అనిపించలేదా? ఓకే, ఫైన్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాము. Thank you. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.